రైట్ సార్, మొత్తానికి బోల్డ్ అనే ఆశలు అయితే మీ మీద ఉన్నాయి హైదరాబాద్ వాసులకి. అసలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తున్న క్లిప్పింగ్ ఇది, వీడియో ఇది. వాట్ ఈస్ యువర్ పొలిటికల్ డ్రీమ్? పొలిటికల్ డ్రీమ్ అంటే ఇవాళ ఒకటి ఒక ఎమ్మెల్యేకనో లేకపోతే ఒక కార్పొరేటర్కు ఏదో ఒక పరిధిలో వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇవాళ మనం ప్రేమించే హైదరాబాద్ను ప్రేమించే ప్రపంచ ప్రేమికులు, హైదరాబాదు ఇవాళ అన్ని నగరాల్లో ఇలా ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ, దేనికో ఒకటి పర్యావరణం కానీ, పక్కన ఉన్న సముద్రాలు కానీ ఏదో అడ్డంకి ఉంటుంది. దానికి కొంత డెవలప్మెంట్ కానీ ఎక్స్టెండబుల్ కావాలి. ఈ హైదరాబాద్లో ప్లెజెంట్ వెదర్ ఉంటుంది, సమస్యాత్మక స్థితి ఉంటుంది. హైదరాబాదు డెవలప్ అవుతాను కూడా ఎటు 100 కిలోమీటర్లు పోయినా కూడా దానికి అవకాశం ఉన్న సిటీ. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని, బిజినెస్లు పడిపోతున్నాయని, ఏదో పడిపోతున్నాయని ఇలా ప్రచారం చేసినవన్నీ కూడా పటాపంచలు అయిపోయి హైదరాబాద్ మాత్రమే గ్రోత్లో ముందంజలో ఉంది. ఇలా ప్రపంచం నుంచి ఎంతోమంది హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక 10 ఏళ్ల కింద వచ్చి మళ్ళీ వెనకకు పోవాలి, హైదరాబాద్ డెవలప్ అయితే లేదు, ఆగిపోతుంది అనుకున్న వాళ్ళంతా కూడా ఇలా తిరిగి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి, హైదరాబాద్ గ్రోత్ అవుతుంది. ఇలా బెంగళూరు, చెన్నై, ఇటు పక్క బొంబాయి పోయిన వాళ్ళు కూడా లేదు హైదరాబాద్, విశాఖపట్నం పోయి ఫ్యాక్టరీలు పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ ప్రకృతి అన్ని విధాలా ఇలా సహకరించేది హైదరాబాదే డెవలప్ కాబోతుందని చెప్పి ఇలా ఫ్యూచర్ సిటీ ఇదే. ఎటు 100 కిలోమీటర్లు ఎక్స్టెండబుల్ పోయినా కూడా బిజినెస్లో కానీ, ఇంకోటి కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇది హైదరాబాద్కు మాత్రమే అవకాశం ఉందనేది అందరూ గుర్తించి హైదరాబాద్ వైపు తిరుగుతున్నారు. ఈ హైదరాబాద్కు నిజంగా ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తానికి కేసీఆర్ గారు డ్రీమ్ విశ్వనగరం చేయాలని. ఆ విశ్వనగరం ఏదైతుందో అది ఆ విశ్వనగరం తీర్చే క్రమంలో కేటీఆర్ గారు కూడా డైనమిక్గా ఈ హైదరాబాద్కు ఏ ఒక్క హైటెక్ సిటీ కాదు, ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకురావడానికి, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వాటిని డెవలప్ చేయడానికి ఇలా ప్రపంచ దేశాల్లో అన్ని సంస్థలతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఎన్నో సంస్థలు తీసుకురావడానికి వారు కూడా కష్టపడుతున్నారు. ఇవాళ ఊబర్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఎన్నో సంస్థలు సెకండ్ క్యాపిటల్గా, ఫస్ట్ క్యాపిటల్గా హైదరాబాద్ని ఎంచుకొని ఇక్కడికి ఎన్నో రాబోతున్నాయి. వాటిని తీసుకొచ్చడం వల్ల కూడా మంత్రి కేటీఆర్ గారు కూడా కృషి చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ను అన్ని విధాల ఐటీ హబ్బే కాదు, ఇలా ఫార్మా కానీ, ఇంకోటి కానీ ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి జరుగుతున్న ప్రణాళికల అన్నిటికీ ఇవాళ హైదరాబాద్కు మేయర్ ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ మేయర్గా మాకు ఇన్ని అవకాశాలు చూసుకుంటూ ఇన్ని అవకాశాలు చేస్తున్నప్పుడు నేను మేయర్గా ఉండడం, ఈ హైదరాబాద్ కేసీఆర్ గారి కళ్ళకు, కేటీఆర్ గారి నడవడికకు అద్దం పడుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే మా కన్సల్ట్ మంత్రి ఇలా మా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, ఇలా కేసీఆర్ గారి కొడుకు కాదు, మాకు మున్సిపల్ మంత్రి, మా శాఖకు ఇవాళ హైదరాబాద్కు తెచ్చే ఐటీకి సంబంధించింది ఆయనకే శాఖ, మున్సిపల్కు శాఖ మంత్రి. కాబట్టి ఇలా ఇంకో మంత్రి, ఇంకో సంబంధించిన ఎమ్మెల్యే గురించి మాకు అస్పృతం. మాకు సంబంధించిన నగర డెవలప్మెంట్లో వారికి సంబంధించిన కన్సర్న్ శాఖ కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నేను ఏదో కావాలని ఇద్దరిని కలిపి నేను చెప్తలేదు. మాకు ఇంకొకరి పేరు ఎందుకు చెప్తలేవు? మాకు కన్సల్ట్ మంత్రి మేము చెప్పే అన్నిటికీ రిలేటెడ్. నేను ప్రపంచ దేశాలు అన్నిటికి సంబంధించి తిరిగినప్పుడు కూడా ఎక్కడ తిరిగినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, హైదరాబాద్ సంబంధించిన ఐటీ గురించి కానీ, హైదరాబాద్ కావాల్సిన పరిశ్రమలకు సంబంధించి కానీ వీటి గురించే నడుతాను. ఇవన్నీ నడుతున్న తరంలో ఈ అన్నిట్లో నేను కూడా ఒక కేంద్ర బిందువుగా ఉండి ఈ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మేము ఉన్నందుకు ఆ కళ నెరవేరి మేము ఉన్నప్పుడు అది జరిగితే నిజంగా అదే డ్రీమ్. త్వరలో అన్ని ఏ అడ్డంకులు లేకుండా హైదరాబాద్ను అన్ని అంగులతోటి అంతకంటే డ్రీమ్ ఏం లేదు మీకు. నేనంటే ఇవాళ ప్రణాళికలు దేనికి గురించి తయారపడ్డావు, ఆ తయారీలో భాగంగా దీనికి మనం ఉండే అవన్నీ సకాలంలో అమలై హైదరాబాద్లో ప్రజలు నిజంగా వా అనే అనుకోవాలని చెప్పి తప్పకుండా అనుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తాం. రామ్మోహన్ గారు, అబ్దుల్ కలాం గారు కళలు కలవన్నాడు, దాన్ని నిజం చేసుకోమన్నాడు. తప్పకుండా అందరు అనుకునే ప్రజలు అనుకునేటి, హైదరాబాద్ ప్రజలు కోరుకునేటి తప్పకుండా అయితే మీరు చేసే పనులన్నీ మాకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటే మేము కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉంటాం. మీరు చెప్పారు కదా కొన్ని శక్తులు ఏవో వచ్చి వెనక తప్పులు రాస్తున్నాయని చెప్పేసి. డెఫినెట్గా నేను ఏమంటానంటే కొన్ని దేశాల్లో కొన్నింటిలో మీడియా కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరు కానీ నిర్మాణాత్మక పాత్ర పోషించి ఇట్లా కాదు ఇట్లా చేస్తే ఇంకా కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పగలిగి చేస్తే ఏం కాదు. కాకపోతే ఏంటంటే మొత్తమే అడ్డంగా దాన్ని చేసుకుంటూ పోతే ప్రజలకు సంబంధించినవి చేస్తున్నారు. కాబట్టి ఇలా సొంతంగా ఎవరికన్నా 1000 కోట్లు 1000 ఎకరాలు ఏదైనా ఫ్యాక్టరీకి ఇస్తుంటే అక్కడ ఏమైనా అనార్థాలు జరుగుతున్నాయంటే మీరు అడ్డుకొని ఆపి అట్లా చేయొద్దు, ఇంకొకరిని వేసుకోవచ్చు, ఇక్కడనే ప్లేస్ లేదంటే ఓకే. కానీ అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు మరి ఏం చేయడానికి ఎవరికి కూడా ఏం చేయలేదు. అని మొత్తానికి హైదరాబాద్ ఇంకా డ్రీమ్ సిటీగా మారాలని కోరుకుంటున్నాం. రామ్మోహన్ గారు, మీ ఆధ్వర్యంలో ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో మా కోసం చాలా సమయం వెచ్చించారు. ధన్యవాదాలు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.